నమస్కారం అండి, నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఇవాళ మనం ఒక యునెస్కో హెరిటేజ్ సైట్ రోథెన్బర్గ్ అనే ఒక విలేజ్కి వచ్చాము. I gotta hit the beat. I gotta hit the beat, beat. I gotta hit the beat. I gotta hit the beat, beat. I gotta hit the beat. I gotta I gotta pop that bottle, it's over. It's the end of October. Champagne on the shoulder. This is my exposure. Pop that bottle, it's over. It's the end of October. Champagne on the shoulder. This is my exposure. Pop that all night long, but the feeling keeps kicking in. Beef with all the girls, bullshit dripping off the chin. Pop that all night long, but the feeling keeps kicking in. Beef with all the girls, bullshit dripping off the chin. I gotta hit the beat, beat. I gotta hit the నేను వచ్చిన లొకేషన్లో డ్రోన్ రెస్ట్రిక్షన్స్ ఉండే, అందుకే ఎక్కువగా డ్రోన్ ఎగరేయలేకపోయాను. సో ఇప్పుడు వీడియో లోపలికి వెళ్దాం పదండి. మీకు ఆ విలేజ్ చూపిస్తాను. అది ఒక కోట లోపల ఉంటుంది. సో ముంగట ఒక డోర్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనం ఎంటర్ అవుతాము. ఈ గోడకి లోపల సైడు ఊరు ఉంటుంది. ఈ విధంగా చాలా ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. సో ఎవరైతే ట్రైన్లో వస్తారో స్టేషన్ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, తీసుకొని డైరెక్ట్ మెయిన్ సిటీ గేట్ ఒకటి ఉంటుంది, అక్కడి వరకు బస్లో రావచ్చు. లేదు అంటే పార్కింగ్ కార్లో వచ్చే వాళ్ళకి ఈ కోట చుట్టూ మల్టిపుల్ పార్కింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మేము P4 అని పార్కింగ్ ఏరియాకి వెళ్ళాము. అది కోట పక్కనే ఉంటుంది, కాకపోతే అది మొత్తం ఫుల్ ఉంటుంది, ఎప్పుడు ప్యాక్డ్ ఉంటుంది. సో మేము ఏం చేసామంటే P5 కోటకి సైడ్కి ఒకటి ఇంకో పార్కింగ్ లాట్ ఉంది. ఇక్కడ చాలా ఫ్రీ ప్లేసెస్ ఉన్నాయి అన్నట్టు. సో మీరు ఎప్పుడన్నా రోథెన్బర్గ్ వస్తే డైరెక్ట్ P5 పార్కింగ్కి వచ్చేసేయండి. ఇక్కడ నుంచే ఎంట్రన్స్ ఉంది. ఇది పార్కింగ్ పెర్ డే €6 అయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కోట లోపలికి వెళ్దాము. సో ఇది మన ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి నేను కోట లోపలికి ఎంటర్ అవుతున్నాను. వెనక సైడ్ కార్ పార్కింగ్ ఉంది. ఇది రోథెన్బర్గ్ వాల్డ్ సిటీ. సో ఈ ఊరు ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇక్కడ నుంచి స్ట్రీట్స్లో నుంచి వెళ్ళాలి. చాలా బ్యూటిఫుల్ హౌసెస్ ఉంటాయి. లేదు అనుకుంటే అక్కడ మీరు పైన చూస్తున్నారు చూడండి, ఇక్కడ నుంచి స్టేర్స్ ఉంటాయి, తీసుకొని పైకి వెళ్ళి మొత్తం సిటీ మొత్తం మనం నడుచుకుంటూ అన్ని ఇల్లులు చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ప్లేస్. అండ్ ఇవాళ వర్షం పడ్డది. అన్ఫార్చునేట్లీ మేము హాఫ్ డే వేస్ట్ అయిపోయింది ఇవాళ. సో ఇప్పుడు ఈ ఊరు ఎక్స్ప్లోర్ చేద్దాము. వీడియో మొత్తం చూడండి, మీకు చాలా నచ్చుతుంది. సో చూస్తున్నారు కదా, ఆ వాల్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ ఇంకో పార్కింగ్ ప్లేస్ ఉంది. 2 hours పార్క్ చేయాలి. ఇది కూడా పెయిడ్ పార్కింగ్, కానీ ప్రతిసారి వచ్చి టైం చేంజ్ చేసి కొత్త టికెట్ పెట్టాలి. దాని బదులు బయట చేసుకోవడం బెస్ట్. P5 పార్కింగ్లో మేము పెట్టాము. సో ఈ ప్లేస్లో బాగా ఫొటోస్ దిగాలి, వీడియోస్ దిగాలని చాలా కోరిక ఉండే నాకు. అన్ఫార్చునేట్లీ వర్షం పడ్డది, హాఫ్ డే వేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు రిమైనింగ్ హాఫ్ డే ఉంది, వెళ్దాము. యూరోప్ లో ఇది చాలా కామన్. వర్షం ఇష్టం ఉన్నప్పుడు పడుతుంది. ఈవెన్ సమ్మర్ సీజన్ లో కూడా టెంపరేచర్ 35 degrees అయిందంటే వర్షం పడుతుంది. సో మేము కార్ లో వచ్చాం కదా, మా ట్రిప్ మొత్తం ఫ్లెక్సిబుల్ ఉంది, ఏమంతా బుకింగ్ చేసుకోలేదు. వెదర్ బట్టి వి విల్ ప్లాన్ అకార్డింగ్లీ. ఎక్కడైతే వర్షం తక్కువ ఉందో అటు సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాము. సో ఇప్పుడు ఊర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. చూడండి, ఈ ఇల్లులన్నీ 100 సంవత్సరాల క్రితం అన్ని కూడా రిపేర్ చేసి రెస్టోర్ చేసి ఇప్పటికీ కూడా జనాలు ఇందులో నివసిస్తున్నారు. ఇప్పుడు మనము సిటీ సెంటర్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ లోపలికి వెళ్దాము. చాలా బాగుంటది. యూజువల్ గా ఈ ప్లేస్ చాలా క్రౌడెడ్ ఉంటది. ఎండ బాగా కొట్టినప్పుడు అయితే ఎంత మంది జనాలు ఉంటారంటే యూ కెనాట్ ఈవెన్ వాక్. ఇవాళ వెదర్ బాగాలేకపోవడం వల్ల కొంతమందే ఉన్నారు టూరిస్టులు. సో ఒక విధంగా చూస్తే అది పాజిటివ్ అనుకోవాలి.
చర్చ్ బయట నుంచి చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో ఇప్పుడు చర్చ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇందులో మనం దూరం నుంచి చూస్తే ఫ్రీ, కానీ చర్చ్ లోపలికి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి. అడల్ట్ కి €3 అంట. ఫ్యామిలీ టికెట్ కూడా ఉంది. సో మేము 2 అడల్ట్స్ 1 కిడ్ కదా, €7 పే చేశాము. సో లోపల వెళ్ళి చూద్దాము. ఆర్కిటెక్చర్ చాలా బాగుంటది. ఎస్పెషల్లీ విండోస్ కలర్ఫుల్ ఉంటాయి అన్నట్టు. సన్ పడితే ఆ రేస్ తోని షైన్ అవుతుంది విండోస్. ఇవాళ సన్ లేదు కాబట్టి మనం చూడలేము. తర్వాత లోపల ఫస్ట్ ఫ్లోర్ లో కూడా వెళ్ళొచ్చు. అక్కడ కూడా చిన్నగా చర్చ్ లాగా ఉంది. సో మీకు చూపిస్తాను పదండి. I gotta hit the beat. I gotta hit the beat, beat. I gotta hit the beat. I gotta hit the beat, beat. I gotta hit the సో ఇప్పుడే చర్చ్ చూసాం కదా, చర్చ్ పక్కనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది, తాజ్ అంట. పోయి చూద్దాము. లంచ్ టైం అయింది. ఇట్లాంటి ప్లేస్లో యూజువల్గా ఫుడ్ అంత ఆప్షన్స్ ఎక్కువ ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఇండియన్ ఫుడే తినాలని ఉంది. సో వెళ్ళి చూద్దాము, చెప్తాను ఎలా ఉందో. ఆన్ ద వే టు హోటల్ చాలా బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి. ఎన్నో ఫొటోస్ దిగాము. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఈ విలేజ్ లో ఎన్నో ఉన్నాయి. సో ఫైనల్లీ వచ్చాము. తాజ్ మహల్ అంట. ఆ టవర్ ఉంది కదా, టవర్ వెనకాలనే P5 పార్కింగ్. సో దగ్గరనే ఉంది. ఇది కీమా నాన్. నాకు ఎంత మంచి ట్రిప్ పోయినా ఫుడ్ బాగాలేకపోతే ఆ ట్రిప్ అంతా వేస్ట్ అనిపిస్తుంది. చూడండి, బూనా గోష్ ఆర్డర్ చేశాను, షాయి పన్నీర్ ఆర్డర్ చేశాము. జర్మనీలో రెస్టారెంట్లో కర్రీ ఆర్డర్ చేస్తే రైస్ వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. ఫుడ్ మాత్రం నేను అనుకున్న దానికన్నా చాలా బాగుంది. నాకు అసలు 0 ఎక్స్పెక్టేషన్స్ ఉండే. నాన్ మాత్రం ఆసమ్ ఉండే. మీరు రోతెన్బర్గ్ వస్తే తప్పకుండా ట్రై చేయండి. తాజ్ మహల్ ఇండియన్ రెస్టారెంట్. ఇట్లా షాప్స్ చాలా ఉంటాయి సొవెనియర్స్ కొనుక్కోవాలనుకుంటే. సో ఇవి మీరు చూస్తున్నారు కదా, ఇవి రోతెన్బర్గ్ డెలికసీ. ఇది ఇక్కడ అన్ని బేకరీస్లో దొరుకుతాయి. సో మనం ఇప్పుడు ఒక పాపులర్ బేకరీకి వెళ్దాము, వెళ్ళి ట్రై చేద్దాము. సో వీటిని స్నో బాల్స్ అంటారు ఇంగ్లీష్లో. అకార్డింగ్ టు గూగుల్ నా వెనకాల ఉన్న బేకరీలో స్నో బాల్స్ బాగుంటాయంట. సో లోపలికి వెళ్ళి ట్రై చేద్దాము. సో ఈ స్నో బాల్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో అవైలబుల్ ఉండే. ఈ టేస్ట్ చెప్పడానికి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మన దగ్గర పార్లేజీ బిస్కెట్ ఉందనుకోండి, దాన్ని గ్రైండ్ చేసి ముద్దలాగా చేసి దానిపైన ఏమైనా ఫ్లేవర్స్తోని యాడ్ చేస్తే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది. టేస్ట్ మాత్రం బాగుండే. చిన్నపిల్లలకు మాత్రం చాలా నచ్చుతుంది. రోతన్బర్గ్ వస్తే డెఫినెట్లీ ట్రై చేయండి. నేనైతే సాటిస్ఫైడ్. ఇక అక్కడ నుంచి బయలుదేరి సిటీలో నడుస్తుంటే చాలా చిన్న షాప్స్ కనిపించాయి. మీరు సొవెనియర్స్ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ మీకు చాలా అవైలబుల్ ఉంటాయి. చూడండి ఇల్లులు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని €50 ప్లస్సే ఉండే, అంటే ₹5,000 కన్నా ఎక్కువ. సో మేము ఇది కొనుక్కున్నాము చిన్నది. రోతెన్బర్గ్ సిటీ వింటర్లో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. రోతెన్బర్గ్లో చాలా టాయ్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటో టెడ్డీస్ చాలా పాపులర్. మీరు షాప్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెడ్డీ షాప్ ఉంది. దాంట్లోకి వెళ్దాము. మా కూతురు ఏమో షాపింగ్ చేస్తూ ఉంటుంది. సో ముందు చూస్తున్నారు కదండి, అది టాయ్ షాప్. 7 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా టెడ్డీ బేర్ బయటనే ఉండే. ఒకసారి షాప్ బయట 360 వ్యూ చూడండి. అన్ని పాత ఇల్లులు, ఆర్కిటెక్చర్ చూడండి. షాప్ పేరు టెడ్డీ ల్యాండ్. ఈ షాప్లో సాఫ్ట్ టాయ్స్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత సొవెనియర్స్ కూడా మీరు ఇక్కడ కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి బయట కన్నా కొంచెం టాయ్స్ ఎక్కువ రేట్ ఉన్నట్టు అనిపించింది. సో మా కూతురు ఈ బ్యాగ్ సెలెక్ట్ చేసింది. €45 అంట, అంటే ఇంచుమించు ₹4,000. నేను కూడా తీసుకోమని చెప్పాను, ఎందుకంటే అది చాలా బాగుండే, క్వాలిటీ కూడా. ఇక షాప్ నుంచి బయటకు వచ్చాము. రైట్ సైడ్ చూస్తే ఒక పెద్ద టవర్ కనిపించింది. ఈ టవర్లో నుంచి వెళ్తే వెనకాల గార్డెన్ లాగా ఉంటుంది, మనం అక్కడ కూర్చోవచ్చు. సో వెళ్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్న టవర్ పైకి ఎక్కడానికి అవకాశం లేదు, కానీ ఇందులో నుంచి వెళ్తే లోపల ఒక గార్డెన్ ఉంది. ఇక్కడ మనం కొంచెం రిలాక్స్ కావచ్చు. పొద్దున్న నుంచి ఊర్లో నడుస్తూనే ఉన్నాము, చాలా టైర్డ్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి ఇక మనం మెల్లగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ చిన్న చిన్న డోర్స్ ఉన్నాయి కదా, ఇందులో నుంచి వెళ్ళి ఇక సిటీని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాము. ఇమాజిన్ చేయండి, ఇప్పటివరకు నేను చాలా సినిమాలు చూశాను, ఏ సినిమా షూటింగ్ కూడా రోతెన్బర్గ్లో కాలేదని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో రాయండి. చూడండి ఇల్లులు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇప్పుడు సిటీ సెంటర్ దగ్గరికి ఫైనల్లీ వచ్చేసాము. చూడండి ఒక 360 వ్యూ.
ఈచ్ బిల్డింగ్ చూడండి, ఆ కలర్, డిజైన్ దీని వల్లనే దీనికి యూనిక్నెస్ వస్తుంది. ఇప్పుడు నేనున్న ప్లేస్లో క్రిస్మస్ టైంలో క్రిస్మస్ మార్కెట్ ఉంటుంది, చాలా పాపులర్ వరల్డ్లో. సో పొద్దునంతా వర్షం పడ్డది, ఇప్పుడు సడన్గా ఎండ్ వచ్చింది. చూడండి వెదర్ ఎలా చేంజ్ అవుతుంటుందో. సో ఇది మనం మార్కెట్ స్క్వేర్లో ఉన్నాము. మనము రోథెన్బర్గ్లో సిటీలో మోస్ట్ పాపులర్ అట్రాక్షన్ అంటే ఇన్స్టాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడికి ఎవరు వచ్చినా అక్కడ మాత్రం ఫోటో తప్పకుండా దిగుతారు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాము. చూడండి బిల్డింగ్స్ ఎంత కలర్ఫుల్ ఉన్నాయి. ఈ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఐ హోప్ నాకు కోరిక క్రిస్మస్ టైంలో ఇక్కడికి రావాలని. వరల్డ్లోనే ఇక్కడ క్రిస్మస్ మార్కెట్ చాలా పేరుంది, కాకపోతే హోటల్స్ అన్నీ బుక్ అయ్యి ఉంటాయి. సో చూద్దాము, ఐఎమ్ నాట్ ష్యూర్. సో చూడండి సిటీ సెంటర్లో నా వెనకాలం చూడండి ఫార్మసీ ఎంత బ్యూటిఫుల్ ఉంది, చూపిస్తాను. జర్మనీలో మెడికల్ షాప్ని అపోతేకా అంటారు. సో మీరు చూస్తున్నది మెడికల్ షాప్, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఫైనల్లీ వచ్చేసాము. ఇప్పుడు నేనున్న లొకేషన్ దగ్గర చాలామంది టూరిస్టులు వచ్చి ఫోటో తీసుకుంటుంటారు. మీరు రోథెన్బర్గ్ అని కొడితే ఇదే ఫోటో వస్తుంది గూగుల్లో. ఇక ఇంటికి వెళ్ళిపోదాము, కొంచెం టైర్డ్ అయిపోయాము. దగ్గరలోనే హోటల్ ఉంది, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వద్దాం. సో ఈవినింగ్ వచ్చినప్పుడు ఇంకో గేట్ నుంచి ఎంటర్ అయ్యాము. ఈ గేట్ నుంచి సిటీలోకి ఎంటర్ అయ్యి కొంచెం తిరిగి డిన్నర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాము. చూడండి ఇదొక టవర్, 360 డిగ్రీ వ్యూ చూడండి. ఇక్కడ నుంచి ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది, దాని మీద నడుచుకుంటూ వెళ్ళి సిటీ లోపలికి ఎంటర్ అవుదాము. మనం హాలీవుడ్ మూవీస్లో రాజుల కాలం సినిమాలు చూస్తాం కదా, నాకైతే అదే ఫీలింగ్ వస్తుంది. కింద మొత్తం వాటర్ పాకురెక్కిపోయింది. సో మీకు చెప్పాను కదా, ఈ ఊరు చుట్టూ ఈ గోడ ఉంది, ఈ గోడకి మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ ఎంట్రీ పాయింట్ నుంచి ఈ సిటీలోకి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ కాగానే వెనకాల ఇక్కడ స్టేర్స్ ఉన్నాయి. ఈ మెట్లు తీసుకొని పైకి వెళ్ళామనుకోండి, ఈ వాల్ చుట్టూ నడుస్తే మనకు ఊరంతా ఈ గోడ పై నుంచి చూడొచ్చు. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకో టవర్ వచ్చింది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇల్లులు. ఆ తర్వాత ఆ టవర్లో నుంచి కిందికి స్ట్రెయిట్ నడుచుకుంటూ వెళ్తే అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. ఎవరన్నా షాపింగ్ చేయాలనుకుంటే అక్కడ షాపింగ్ చేయొచ్చు. మీరు ఒకటి గమనించారో లేదో, ఈ ఊర్లో అస్సలు ట్రాఫిక్ లేదు, వెహికల్స్ కూడా చాలా తక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న రెసిడెంట్స్కి స్పెషల్ పర్మిట్స్ ఉంటాయి, వాళ్ళు ఈ ఊరు మొత్తము కార్ నడపొచ్చు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని స్ట్రీట్స్ యాక్సెస్ ఉంటాయి అండ్ చాలా మట్టుకు వన్ వేస్ ఉంటాయి. సో ఇదంతా తలనొప్పి ఎందుకని, ఎవరైతే ఈ ఊరు చూడడానికి వస్తారో వాళ్ళు మోస్ట్లీ ఆ గోడ బయట సైడే కార్ పార్క్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఇప్పుడు మనము సిటీ సెంటర్కి వచ్చాము. మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇతను నైట్ వాచ్మెన్ అంట. ఇతను ఒక టూర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. అది ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తుండు, తర్వాత జర్మన్లో ఉంటుంది. సో తను ఏం చేస్తాడంటే ఈ ఊరంతా చూపిస్తాడంట. సో మేము ఆల్రెడీ ఈ ఊరంతా ఎక్స్ప్లోర్ చేసినాం కాబట్టి మేము ఈ టూర్లో పార్టిసిపేట్ చేయలేదు. అతను టూర్ స్టార్ట్ చేసే ముందు తన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాడంట. ఇక అలానే నడుస్తుంటే ఇంకొన్ని షాప్స్ కనిపించాయి. ఇక్కడ మంచిగా ఈ ఇల్లులు టాయ్స్ ఎలా చేస్తున్నారో ఇక్కడ వీడియోలో చూపించాడు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మీరు అఫోర్డ్ చేస్తే తప్పకుండా ఇక్కడ కొనుక్కోండి. ఇక్కడ డిన్నర్ టైం అయింది, నాకు బాగా ఆకలి అయితే సేమ్ అదే తాజ్మహల్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఒక తందూరి చికెన్ ఆర్డర్ చేశాము, బాగుండే. తర్వాత ఇంకొకటి ల్యామ్ బిందాలు స్పైసీ ఆర్డర్ చేశాము. ఇది హోటల్ అంట, ఎవరన్నా ఇక్కడ ఉండాలనుకుంటే కూడా ఉండొచ్చు. వాళ్ళదే ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో కింద పైన ఉన్నాయి, కంఫర్టబుల్ ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే తప్పకుండా రాయండి, నేను ఆన్సర్ చేస్తాను.